హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, ఇంకొక సూపర్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. దట్టు ఈ జాబ్ లో 2 జాబ్ ఆపర్చునిటీస్ గురించి అయితే నేను డిస్కస్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి. సో ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటది. సో గైస్, ఇంక ఈ రోజు ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ నుండి మాట. సో ఇది వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఒక సబ్సిడరీ గ్రూప్ ఆఫ్ కంపెనీ మాట. సో వీళ్ళు వెరీ రీసెంట్ గా నౌకరీలో అయితే పోస్ట్ చేయడం జరిగింది. నేను మీకు స్క్రీన్ మీద కూడా హైలైట్ చేసి చూపిస్తున్నాను. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటి అంటే 500 వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ వీళ్ళు వచ్చేసి 2 జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఇక్కడ మనకి పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ ఏంటి అంటే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ మాట. అంటే క్రెడిట్ కార్డ్ సేల్స్ కి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీ గైస్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటదన్నమాట. అంటే సేల్స్ చేయాల్సింది ఉంటది. సో క్రెడిట్ కార్డ్స్ అనేవి ఉంటాయి కదా, సో ఆ క్రెడిట్ కార్డ్స్ మీద మీకు సేల్స్ టార్గెట్స్ అనేవి ఉంటాయి. లీడ్స్ అయితే వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఖచ్చితంగా టార్గెట్స్ అయితే అచీవ్ అవ్వగలగాలి. అండ్ మోర్ ఓవర్ మీరు డైలీ సబ్మిషన్ అనేది చేయాల్సి ఉంటది. మీరు ఏదైతే సేల్స్ చేశారో రిపోర్ట్ అవన్నీ మాట. సో ఇనిషియల్ డేస్ లో సెలెక్ట్ అయిన తర్వాత బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ మాట. ఇంకా సెకండ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి టెలి సేల్స్ ఎగ్జిక్యూటివ్. అంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో సో వాళ్ళకి త్రూ ద ఫోన్ కాల్స్ ద్వారా ఈ హెచ్డిఎఫ్సి ప్రొడక్ట్స్ గురించిన ఈ సెల్లింగ్ అనేది చేయాల్సింది ఉంటది. సో వాళ్ళైతే ఖచ్చితంగా లీడ్స్ అనేవి ఇస్తారు. మీరు చక్కగా లీడ్స్ యూజ్ చేసుకుని సో ఈ హెచ్డిఎఫ్సి ప్రొడక్ట్స్ అనేవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మాట కస్టమర్స్ కి. ఇంకా ఈ జాబ్ కి ఎలిజిబిలిటీ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్రైటీరియా ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు గైస్. సో ఏ స్ట్రీమ్ అయినా ఏ పాస్ అవుట్ అయినా పర్వాలేదు, బట్ ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయితే అవ్వాలి. చదువుతున్న స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్. అండ్ మోర్ ఓవర్ ఇంగ్లీష్, హిందీ అండ్ లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో లోకల్ లాంగ్వేజ్ మనకి తెలుగు కాబట్టి సో ఇంగ్లీషు, హిందీ, తెలుగు ఈ 3 లాంగ్వేజెస్ లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు వచ్చేసి ఏంటి అంటే మీకు వాకింగ్ డ్రైవ్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు. సో 3rd జూన్ నుండి 7th జూన్ వరకు మీకు టైం అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ చక్కగా ఈ వాకింగ్ డ్రైవ్ కి అయితే అటెండ్ అవ్వండి. హెచ్ఆర్ కాంటాక్ట్స్ అండ్ ఈమెయిల్ ఐడీస్ కూడా ఇవ్వడం జరిగింది. మీ అప్డేటెడ్ రెజ్యూమే అనేది ఈ హెచ్ఆర్ కాంటాక్ట్స్ కి కాల్ చేసి చెప్పొచ్చు, లేదు అంటే మీరు ఈ ఈమెయిల్ ఐడి కూడా సెండ్ చేయొచ్చు. సో నా అడ్వైజ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాల్ అయితే చేయండి. ఏదైతే నెంబర్స్ ఉన్నాయో సో అన్ని నెంబర్స్ కి అయితే మీరు ట్రై చేయండి. ఎందుకంటే బిజీ రావచ్చు. అండ్ మోర్ ఓవర్ ఒక్కొక్కసారి మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే సో ఇంకొక హెచ్ఆర్ కి అయితే మీరు కాంటాక్ట్ అయితే చేయండి. ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే. ఏదో టైం పాస్ కి అయితే చెయ్యొద్దు గైస్. ఎందుకంటే వీళ్ళ నెంబర్స్ అన్ని హెచ్ఆర్స్ కాబట్టి వాళ్ళకు కూడా చాలా వర్క్ అనేది ఉంటది వాళ్ళ కంపెనీ నుండి. సో వాళ్ళని కూడా అర్థం చేసుకొని మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ ఉంటేనే కాంటాక్ట్ అయితే చేయండి. అండ్ ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో అన్ని మీరు కరెక్ట్ గా మీట్ అవుతేనే సో అప్పుడు మీరు ఇంట్రెస్టెడ్ ఉండి కాంటాక్ట్ అయితే చేయండి. సో ఇంకా మోర్ ఓవర్ జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు హైదరాబాద్, తెలంగాణ, ఏపీ అన్ని రీజన్స్ లోని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఏపీ స్టూడెంట్స్ అయినా సరే, తెలంగాణ స్టూడెంట్స్ అయినా సరే ఈ హెచ్ఆర్స్ అయితే కాంటాక్ట్ చేయండి. అప్పుడు మీకు ఫర్దర్ ప్రాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకా శాలరీ విషయాన్ని చూసుకుంటే 2 జాబ్స్ కి కూడా మీకు 2.5 lakh per annum వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఒకవేళ మీరు హైదరాబాద్ లో ఉండి నేను డైరెక్ట్ గా వెళ్తాను వాకింగ్ డ్రైవ్, ఎందుకంటే ఈ ఆపర్చునిటీని ఇమీడియట్ గా యూటిలైజ్ చేసుకుంటాను అనే వాళ్ళకి మాత్రము సో 3rd జూన్ నుండి 7th జూన్ 10:30 AM to 4 PM వరకు ఇంటర్వ్యూస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ గచ్చిబౌలి క్యాంపస్ లో. సో ఈ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ హెచ్ఆర్ కాంటాక్ట్స్, ఈమెయిల్ ఐడీస్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ గా కూడా వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు మళ్ళీ వేకెన్సీస్ అయిపోతే మీకు రెస్పాన్స్ అనేది రాదు కాబట్టి సో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే ఇమీడియట్ గా యూటిలైజ్ చేసుకోండి. లేదు నేను వేరే ప్లేస్ లో ఉన్నాను వెళ్ళలేను ఈ డ్రైవ్ కి అంటే ఫస్ట్ మీరు కాంటాక్ట్ అయితే చేయండి. అండ్ మీరు వెళ్ళేటప్పుడు కూడా క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమే, పాన్ కార్డు, ఆధార్ కార్డు విత్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్, 10th and 12th మార్క్ షీట్స్. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయితే మీ ప్రీవియస్ కంపెనీ రిలీవింగ్ లెటర్, పే స్లిప్స్ ఇలాంటివన్నీ కూడా పట్టుకెళ్ళండి. సో ఇంక ఇంటర్వ్యూ ప్రాసెస్ లో మీకు బేసిక్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది గైస్. ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు. సో ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి. 500 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ అయితే చక్కగా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్ లో అడగండి. విషింగ్ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బై. హ్యావ్ ఎ నైస్ డే.